హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. చికెన్తో మనం రకరకాల రెసిపీస్ని తయారు చేసుకొని తింటూ ఉంటాము. అయితే చికెన్ లివర్ విషయానికి వచ్చేటప్పటికి పులుసు కానీ ఫ్రైని కానీ ప్రిపేర్ చేసుకుంటాము. అయితే మీరు ఎప్పుడైనా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ లివర్ ఫ్రైని ట్రై చేశారా? గార్లిక్స్తో పాటు ఉడికిన ఈ చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉండటంతో పాటు దీనిలో ఉడికిన గార్లిక్స్ కూడా భలే రుచికరంగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ గార్లిక్ లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం రండి. 1/2 kg వరకు చికెన్ లివర్ని తీసుకొని ఉప్పు పసుపు వేసేసి శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసేసేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా క్రిస్టల్ సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని వేసేసేయండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూను నిండుగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. 1 టేబుల్ స్పూన్ దీనికి సరిపోతుంది. తర్వాత దీనికి సరిపడా కారాన్ని వేయండి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్లు వేశాను. 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా ఫ్రెష్ పెరుగుని దీంట్లో వేసేసేయండి. దీంట్లో ఫ్రెష్గా ఉన్న 2 రెమ్మల కరివేపాకును కూడా వేశారంటే ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది మరింత రుచికరంగా ఉండటంతో పాటు నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ లివర్కి ఈ మసాలాలు అలాగే పెరుగు కూడా బాగా పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ లివర్ని ఇలాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని 1 అరగంటైనా కనీసం నాననివ్వాలి. మీకు కుదిరితే 1 గంట పాటు కూడా బయటే అలాగే వదిలేసి నానపెట్టేసేయండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము. ఈ లోపల దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. 1 మీడియం సైజు ఉల్లిపాయను తీసేసుకొని చక్కగా తొక్క తీసేసి క్యూబ్స్ లాగా, అంటే పొరటుకి కట్ చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండిని తీసుకొని పొయ్యి మీద పెట్టేసి దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసేసేయండి. నూనె వేడెక్కిన తర్వాత దీనిలో బిర్యానీ ఫ్లేవర్, రాతి పువ్వు అంటారు కదా, దాన్ని వేయండి. దీన్ని వేయటం వల్ల ఏంటంటే ఈ ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్రని వేసేసేయండి. ఈ రాతి పువ్వు జీలకర్ర కొంచెం బాగా వేపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి ఆనియన్స్ సీజనింగ్ కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు కూడా పసుపుని వేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా 5-6 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ని దీంట్లో యాడ్ చేసేసేయండి. అలాగే చిన్నులపాయల్ని ఉన్నపళంగా చిన్న చిన్నవి 5 పాయల వరకు తీసుకొని దీంట్లో వేయండి. పెద్దవి వేస్తే దీంట్లో అంతగా ఉడకవండి. ఇలాగా చిన్న చిన్నవి వేస్తేనే దీంట్లో చక్కగా ఉడికిపోతాయి. అలాగే వేసేటప్పుడు చిన్నులపాయల్లో ఎక్కడైనా పురుగులు ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకొని వేయండి. 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మంటని హైలో పెట్టుకున్నారంటే చికెన్ లివర్ అనేది మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ లివర్లో వాటర్ అనేవి బయటకు వచ్చాయి. ఈ వాటర్ అన్నీ కూడా చక్కగా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా గార్లిక్ని చికెన్ లివర్తో పాటు కుక్ చేసుకోవటం వల్ల గార్లిక్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే చికెన్ లివర్ కూడా చాలా వెరైటీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ ఆయిల్ అనేది మనకి సపరేట్ అయ్యి కనపడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ చికెన్ లివర్ అనేది 70% వరకు కుక్ అయింది. అలాగే ఇది ప్యాన్ నుంచి కూడా చక్కగా సపరేట్ అయ్యి కనపడుతుంది. వేసే మసాలాలు తక్కువైనా కూడా దీనిలో మనం పోపులో వేసిన స్టోన్ ఫ్లేవర్తో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి
మూత పెట్టేసేసి మంటని సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మీకు చికెన్ అనేది మంచిగా రోస్ట్ అయి కనపడుతుంది. ఈ లివర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అలాగే అడుగు కూడా కొంచెం పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా కనుక రెడీ అయిందంటే ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇంకా లాస్ట్లో దీంట్లో ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసేయండి. మీకు ఇష్టమైతే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గరిటెతో మిక్స్ చేసుకొని సిమ్లో డ్రై అయ్యే వరకు 2-3 నిమిషాలు వేపుకోండి. ఇంకా మనం ఇది డిష్ అవుట్ చేసుకోవడమే. ఇదైతే బిర్యానీలోకి, చపాతీలోకి, మామూలు వైట్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ వెరైటీ గార్లిక్ చికెన్ లివర్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.